ఈరోజు మనం ప్రపంచంలోనే అతి పెద్ద సామాజిక సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటైన ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ గురించి మాట్లాడుకుందాం. ఇది గ్రామీణ భారతదేశంలో ప్రతి ఇంటి కథను మార్చేస్తోన్న ఒక గొప్ప కార్యక్రమమన్నమాట. ఈ సంఖ్య చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఇదే ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అంటే PMAYG యొక్క మొత్తం లక్ష్యం. 2029 నాటికి గ్రామీణ కుటుంబాల కోసం దాదాపు 5 కోట్ల పక్కా ఇల్లు నిర్మించడం. ఇది ఎంత పెద్ద సంఖ్యోతదా? సరే, ఈ మొత్తం ప్రయాణాన్ని మనం 4 భాగాలుగా విడగొట్టి చూద్దాం. ముందుగా ఈ పథకం వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి, తర్వాత గడిచిన 10 ఏళ్లలో ఏం సాధించారు, మూడోది ఇదంతా సాధ్యం చేయడానికి ఎలాంటి టెక్నాలజీ వాడుతున్నారు, ఇక ఆఖరుగా భవిష్యత్ లక్ష్యాలేంటి, వాటన్నిటినీ వివరంగా చూద్దాం. అయితే ముందుగా మనం ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈ కార్యక్రమం అంటే కేవలం ఇటుకలు సిమెంటుతో ఇల్లు కట్టడం మాత్రమే కాదు. అంతకుమించి ఇదొక సురక్షితమైన భవిష్యత్తుకు బలమైన పునాది వేయడం లాంటిది. ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యమేంటంటే ఇల్లు లేని ప్రతి కుటుంబానికి ఒక పక్కా ఇల్లు అందించడం. మరి ఈ పక్కా ఇల్లు అంటే ఏంటి? అంటే అది కేవలం 4 గోడలు కాదు, భద్రతను, స్థిరత్వాన్ని, అన్నిటికంటే ముఖ్యంగా గౌరవాన్నిచ్చే ఒక శాశ్వతమైన నివాసం. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ పక్కా ఇల్లు పైకప్పు మాత్రమే కాదు, గౌరవానికి మొదటిమెట్టు. సరే, ఈ పథకం వెనుక ఉన్న మంచి ఉద్దేశం మనకర్థమైంది కదా. ఇప్పుడు గత 10 ఏళ్లలో ఈ ఆలోచన ఆచరణలో ఎంతవరకు సక్సెస్ అయిందో చూద్దాం. అసలు లెక్కలేం చెప్తున్నాయో పరిశీలిద్దాం. ఈ ప్రయాణం 2016 ఏప్రిల్ 1న మొదలైంది. అప్పట్నుంచి చూస్తే అద్భుతమైన పురోగతి సాధించింది. ఇక ఈ దశాబ్దం చివరి నాటికి అంటే 2029 కల్లా చాలా స్పష్టమైన, ప్రతిష్టాత్మకమైన లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. ఈ అంకెలు చూస్తే మనకొక స్పష్టమైన చిత్రం కనిపిస్తుంది. ఇప్పటివరకు దాదాపు 3 కోట్ల కుటుంబాలు తమ కొత్త ఇళ్లలోకి అడుగుపెట్టాయంటే మామూలు విషయం కాదు. ఇవి కేవలం గణాంకాలు కావు, వీటి వెనుక కోట్లాది మంది జీవితాల్లో వచ్చిన ఒక సానుకూల మార్పు ఉంది. అవును, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. మనం చూసే ఆ భారీ సంఖ్యల వెనుక అస్సాంకు చెందిన థైడ్ లాంటి లక్షలాది మంది నిజమైన కథలున్నాయి. వాళ్ల జీవితాల్లో వచ్చిన మార్పుంది, కొత్తగా దొరికిన భద్రత ఉంది. అందుకే ఈ 10 ఏళ్ల నిర్మాణం కేవలం అంకెలలో పురోగతి కాదు, లక్షలాది మందికి ఆశాజ్యోతిని వెలిగించడం. ఇంత భారీ లక్ష్యాలను ఎలా సాధిస్తున్నారు అనే ప్రశ్న మనందరికీ వస్తుంది కదా. దానికి సమాధానం టెక్నాలజీ, పారదర్శకత, ఇంకా సమగ్ర అభివృద్ధిని ఒకే చోట కలపడంలో ఉంది. అదే ఈ పథకం యొక్క ప్రత్యేకత. దీనికోసం ఒక పటిష్టమైన ఫ్రేమ్వర్క్ను వాడుతున్నారు. లబ్ధిదారుల అకౌంట్లలోకి నేరుగా డబ్బు బదిలీ చేయడం దగ్గరనుంచి, కడుతున్న ఇంటి ప్రతి దశను ఫోటోలు తీసి జియో ట్యాగింగ్ చేయడం వరకు అన్నీ చాలా పక్కాగా జరుగుతాయి. దీనివల్ల జవాబుదారీతనం పెరుగుతుంది. ఇక ఇక్కడ అసలు మ్యాజిక్ మొదలవుతుంది. అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది కేవలం ఏదో అధునాతన టెక్నాలజీ అని చెప్పడం కాదు. నకిలీ ఫోటోలను, మోసాలను పసిగట్టడానికి, ఆధారంగా అసలైన లబ్ధిదారుని గుర్తించడానికి ఏఐని వాడుతున్నారు. దీనివల్ల మధ్యవర్తుల బెడద పూర్తిగా తొలగిపోయి ప్రతి రూపాయి సరైన వ్యక్తికే చేరుతుంది. అయితే ఈ పథకం కేవలం 4 గోడలు కట్టడంతోనే ఆగిపోలేదు. మెరుగైన జీవనం కోసం ఒక పూర్తి పర్యావరణ వ్యవస్థను కూడా నిర్మిస్తోంది. దీనినే కన్వర్జెన్స్ అంటారు. అంటే ఇతర ప్రభుత్వ పథకాలతో దీన్ని అనుసంధానం చేయడమనమాట. ఈ మార్పును మనం స్పష్టంగా చూడొచ్చు. స్వచ్ఛ భారత్ ద్వారా టాయిలెట్, ఉజ్వల ద్వారా గ్యాస్ కనెక్షన్, జల్ జీవన్ ద్వారా మంచినీరు, ఇలా ఇతర జాతీయ కార్యక్రమాలతో కలవడం ద్వారా ఒక సాధారణ ఇల్లు అన్ని సౌకర్యాలున్న ఆధునిక నివాసంగా మారిపోతోంది. ఈ సంఖ్య చిన్నదేం కాదు. దీని వెనుక ఒక పెద్ద ఆలోచనే ఉంది. ఇది ప్రత్యేక శిక్షణా కార్యక్రమం ద్వారా సర్టిఫై చేయబడిన గ్రామీణ మేస్త్రీల సంఖ్య. దీనివల్ల నాణ్యమైన నిర్మాణం జరగడమే కాకుండా గ్రామాల్లోనే కొత్త ఉపాధి అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. స్థానిక ఆర్థిక వ్యవస్థ బలపడటానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ పథకం మహిళా సాధికారతకు పెద్దుపీట వేస్తోంది. ఇంటి యాజమాన్య హక్కులను మహిళల పేరుమీదగాని లేదా భార్యాభర్తల ఉమ్మడి పేరుమీదగాని ప్రోత్సహిస్తున్నారు. దీనివల్ల వాళ్ల సామాజిక హోదా పెరగడమే కాకుండా ఆర్థిక భద్రత కూడా కలుగుతోంది. ఆస్తి హక్కు
మహిళలకు కుటుంబంలో నిర్ణయాధికారాన్ని ఇస్తుంది. ఇది చాలా ముఖ్యమైన మార్పు. సరే, ఇప్పటిదాకా మనం ఈ పథకం కేవలం ఇళ్లను మాత్రమే కాకుండా సాధికారిక సమాజాలను ఎలా నిర్మిస్తోందో చూశాం. ఇప్పుడు మనం ఈ ప్రతిష్ఠాత్మక జాతీయ కార్యక్రమం యొక్క చివరి అంటే నిర్ణయాత్మక దశకు చేరుకున్నాం. ఇప్పుడు లక్ష్యం మన కళ్ల ముందే ఉంది. మొత్తం 4.95 కోట్ల ఇళ్లలో ఇప్పటికే దాదాపు 3 కోట్ల పూర్తయ్యాయి. ఇక మిగిలిన ఇళ్లను కూడా పూర్తి చేసి అర్హులైన ప్రతి గ్రామీణ కుటుంబానికి ఒక పక్కా ఇళ్లు అందించడంపై పూర్తి దృష్టి సారించారు. పీఎంఏజీ విజయం మన ముందొక పెద్ద ప్రశ్ననుంచుతోంది. లక్షలాది మందికి స్థిరత్వానికి పునాది వేసిన తర్వాత గ్రామీణ భారతదేశం కోసం తదుపరి గొప్ప లక్ష్యం ఏమై ఉండాలి? దీని గురించి ఆలోచించాలి.